హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం అమరావతి చట్టబద్ధత బిల్లుని ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న నేపథ్యంలోనే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలోని ఆయన ప్యాలెస్లో ఒక ప్రెస్ మీట్ని నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లోనే ప్రధానంగా ఆయన అమరావతిలో చాలా భారీ ఎత్తున అవినీతి జరుగుతుంది అని విమర్శించడం జరిగింది. ఇక్కడ ఆయన విమర్శ ఏంటి, ఆ విమర్శలోని నిజాలు ఎంతవరకు ఉన్నాయి అనే దాని గురించి మనం ఈ వీడియోలో కొద్దిగా విశ్లేషణ చేసుకుందాం. ఈరోజు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో నిర్మాణాలకి స్క్వేర్ ఫీట్కి దాదాపు 10-11 వేల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. మామూలుగా అయితే స్క్వేర్ ఫీట్కి 5 స్టార్ హోటల్ రేంజ్లో నిర్మాణ కార్యక్రమాలు జరిపినా సరే బెంగళూరు, హైదరాబాదు, చెన్నై లాంటి మహానగరాల్లో కూడా కేవలం 4,000-4,500 మాత్రమే ఖర్చు అవుతుంది. కానీ ఈ అమరావతిలో దాదాపు 11,000 రూపాయల వరకు స్క్వేర్ ఫీట్కి ఇచ్చి నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. అంటే ఇక్కడ చాలా భారీ ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి మనకు తెలుస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని చాలా తీవ్రంగా విమర్శించడం జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు అంటే 2019-2024 వరకు మున్సిపల్ శాఖ మంత్రిగా శ్రీ బొత్స సత్యనారాయణ గారు ఉండేవారు. అప్పట్లో అమరావతి నిర్మాణాన్ని పూర్తిగా నిలుపుదల చేయడం జరిగింది. దీని మీద విలేకరులు ఒకసారి బొత్స సత్యనారాయణ గారిని ప్రశ్నిస్తే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, అమరావతి చుట్టుపక్కల నిర్మాణం చేయాలంటే అక్కడ సాయిల్ నిర్మాణానికి అనుకూలంగా లేదు. ఇక్కడ భారీ నిర్మాణాలు చేయాలంటే విపరీతమైన ఖర్చు అవుతుంది. మామూలు స్థలాల్లో అయితే ఎంత ఖర్చు అవుతుందో దానికి 2-3 రెట్లు ఎక్కువ ఖర్చు ఇక్కడ పెట్టవలసి ఉంటుంది. కాబట్టి అమరావతి నిర్మాణ కార్యక్రమాల విషయంలో మేము పునరాలోచన చేసుకుంటున్నాము అని ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. అంటే ఆ రోజుల్లో వారు ఎందుకు ఆపేశారంటే, అమరావతి నిర్మాణం చేయాలంటే అక్కడ సాయిల్ ప్రకారం దాదాపు 2-3 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాలని చెప్పి ఆయన సమాధానం ఇవ్వడంతో, ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని తీసుకుంటే ఈయన విశాఖపట్నంలోని ఋషికొండ మీద ఒక క్యాంప్ ఆఫీసుని నిర్మించుకోవడం జరిగింది. అది టూరిస్టు ప్యాలెస్ అని చెప్పినా అది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక క్యాంప్ ఆఫీస్గా దాన్ని నిర్మాణ కార్యక్రమాలు చేసుకున్నారు. ఇది నిర్మించడానికి ఖర్చు పెట్టింది అక్షరాల 450 కోట్ల రూపాయలు. ఇది మనకు ఆల్రెడీ చాలామందికి తెలిసిన విషయమే. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా దీనికి 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని మనకు సమాచారం కూడా ఉంది. ఇక్కడ ఈ బిల్డింగ్ నిర్మాణం దాదాపు 1,10,000 అడుగుల స్క్వేర్ ఫీట్లో నిర్మాణం జరిగింది. అంటే 1,10,000 స్క్వేర్ ఫీట్ల నిర్మాణానికి దాదాపు 450 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖర్చు పెట్టారు. అంటే అక్కడ స్క్వేర్ ఫీట్కి దాదాపు 30,000 రూపాయల పైగా ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఆయన 5 స్టార్ ఫెసిలిటీస్కే 4,500 రూపాయలు అయిపోయేటప్పుడు మరి ఆయన ఒక 4-5 సంవత్సరాల క్రితమే 30,000 రూపాయలు ఇచ్చి ఎలా నిర్మించారు? అంటే ఇక్కడ ఆయన చాలా భారీగా అవినీతి చేశారా? మరి ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయన కూడా చాలా భారీగా అవినీతి చేసినట్టే కదా. ఇక్కడ ఏదో ఒక లెక్కలు చెప్పేసి వాళ్ళు అవినీతి చేశారు, వీళ్ళు అవినీతి చేశారని చెప్పడం కాదు. ఈరోజు గవర్నమెంట్ నిర్మించే ప్రతి నిర్మాణాలకు కూడా కొన్ని రేట్ కాంట్రాక్ట్లు ఉంటాయి. అక్కడ ఈ రేటు ఎందుకు ఇస్తున్నారనేది ప్రతిదానికి ఒక బ్రేకప్ ఇస్తారు. దాన్ని సోదాహరణంగా వ్యవహరిస్తే
అప్పుడు ప్రజల్లోకి అది వెళ్తుంది తప్ప ఏదో భారీగా ఖర్చు పెడుతున్నారని చెప్పి విమర్శ చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఎందుకు ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టే ఆయన విశాఖపట్నం ఋషికొండలో ఓ ప్యాలెస్ కట్టడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని చాలా వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు మర్చిపోయినట్టున్నారు. అందుకనే ఈరోజు అమరావతి మీద ఈ విధంగా విమర్శలు చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.